హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. ఏంటి కొత్త కొంత అనుకుంటున్నారా? నాదే, కానీ కొంచెం పొంగిపోయింది. సో అడ్జస్ట్ అవ్వండి. ఇట్స్ బికాస్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్, క్లైమేట్ చేంజ్ అందరికీ తెలిసిందే. మా తన్వి పాప చక్కగా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో అనుకుంటున్నారా? అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళాం. అందరం అన్నాం, మరి మేమిద్దరం ఏదనుకున్నామా? మేమిద్దరం ముందే వెళ్ళిపోయాం. తర్వాత మమ్మీ డాడీ తన్వి వచ్చారు. ఎలాగో అదే బిల్డింగ్లో లైఫ్ స్టైల్ కూడా ఉంది. మాకు కొంచెం షాపింగ్ పని కూడా ఉంటే ఇంకా షాపింగ్ కూడా చూసేస్తున్నాం అనమాట. రీసెంట్గానే తన్వి కోసం 3-4 హుడీస్ అనుకుంటా తీసుకున్నాం లైఫ్ స్టైల్లో. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పిల్లలవి, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకైనా మనకైనా. అందుకనే ఇంక తీసుకున్నాం. మేము లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుడీస్ తన్వికి వేసామన్నమాట. తిరుపతిలో ఆ పైన బాగా చలి ఉంటుంది కదా, చలికి ఆగుతుందని చాలామంది అడిగారు అవి ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయని. ఇఫ్ పాసిబుల్ దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసరికి నేను మ్యాక్స్లో తీసుకున్న బోత్ టాప్ అండ్ జీన్స్. రీసెంట్గా తీసుకునేదే అది. నాకైతే ఆ టైప్ ప్యాటర్న్స్లో ఉన్న టాప్స్ చాలా కంఫర్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు నేను తీసిన డ్రెస్ మా డాడీకి బాగా నచ్చింది. బోవీ సైజ్ అనుకున్నారు, కానీ అది 2 years బేబీ సైజ్. బుజ్జి తన్వి గారి షాపింగ్ కోసమే ఆల్మోస్ట్ మాకు 40 minutes టైం పట్టింది అనమాట. ఇంకా తన్వి షాపింగ్ అయిపోయిన తర్వాత అట్లా అట్లా నేను మమ్మీ కూడా కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసేసుకొని ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాం. ఇంతకీ లైఫ్ స్టైల్ అనగానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఏ రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నామో. ఒకవేళ మీరు గెస్ట్ చేయలేకపోయినా నేనున్నాగా చెప్పడానికి. మేము ఫైనల్గా అయితే బార్బిక్యూ నేషన్కి వెళ్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. మా డాడీ పెద్దగా పర్ఫెక్ట్ స్ప్రెడ్స్కి ఫ్యాన్ కాదనమాట. అందుకే చాలాసార్లు అడిగిన తర్వాత ఒప్పుకున్నాను. నాకు గుర్తున్నంత వరకు అయితే ఫస్ట్ బార్బిక్యూ స్టైల్ రెస్టారెంట్ అయితే విజయవాడలో లైఫ్ స్టైల్లో పెట్టింది. తర్వాత అయితే చాలానే వచ్చాయి. ఈ రెస్టారెంట్ ఎప్పుడో పెళ్ళికి ముందు వచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం బార్బిక్యూ ప్రైడ్ అనుకుంటా, అది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంటుంది, దానికి వెళ్ళాం. బార్బిక్యూ స్టైల్ రెస్టారెంట్స్ అంటే నాకు కొంచెం క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే ఆ గ్రిల్స్తో ఆ స్టవ్తో ఫొటోస్ దిగడానికి అవన్నీ బాగుంటాయి కదా అని. ఇప్పటికీ బార్బిక్యూ బఫెట్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. బట్ హానెస్ట్లీ ఈసారి మాత్రం నాకు బార్బిక్యూ నేషన్లో ఫుడ్ ఓకే, అంటే సూపర్ అని కాదు, కానీ డెజర్ట్స్ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉండేవేమో అంతకుముందు, ఇప్పుడు కొంచెం తగ్గినాయేమో అన్నట్టు అనిపించింది. నాకైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బార్బిక్యూ ప్రైడ్ ఆర్ అబ్సల్యూట్ బార్బిక్యూ కరెక్ట్ గుర్తులేదు, అదే ఎక్కువ నచ్చింది అనమాట. ఓవరాల్గా మా డే అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్తే అండ్ దట్ టు ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం కదా. ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. బార్బిక్యూలో వైట్ ప్లేట్స్ అంటే నాన్ వెజ్, అదే వైట్ ప్లేట్ మీద గ్రీన్ కలర్ కనిపించింది అని అంటే గ్రీన్ కలర్ లైన్ లాగా అంటే అది వెజ్ అనమాట. సో ఇప్పుడు నా ప్లేట్ మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది వెజ్ ప్లేట్కి నాన్ వెజ్ ప్లేట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని. నేనైతే బఫెట్స్కి పెద్దగా న్యాయం చేయలేను, అలా అని ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్తాము అండ్ చాలా డెజర్ట్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళొచ్చు.
ఇప్పుడు చూడండి మా బొజ్జు తన్వి పాప స్ట్రోలర్‌లో ఎలా వస్తదో క్యూట్‌గా. ఫస్ట్ అయితే కొంచెం భయపడింది గానీ, అదిగోండి చూసారా ఏడుస్తుంది. తర్వాత అయితే బానే ఎంజాయ్ చేసింది. అటు ఇటు ఆ స్ట్రోలర్‌లో తిరిగింది. అక్కడే వాళ్ళు బేబీ ఫుడ్‌ని అడిగితే బేబీ ఫుడ్ కూడా ఇచ్చారు. 'ఎఫ్2' సినిమా లాగే ఈ వీడియోలో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిందంతా ఫన్ మూమెంట్. మాకొక ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్ కూడా జరిగింది. బిల్ మేము కార్డ్ త్రూ పే చేసాం. మనకేమో క్లియర్‌గా మనకి అమౌంట్ డిడక్ట్ అయింది అన్నట్టు కనిపించింది. వాళ్ళేమో కనిపించలేదు అని అన్నారు. సరే అని చెప్పి వాళ్ళు మెసేజ్‌ని అన్నిటిని పిక్ కూడా తీసుకున్నారు. సరేలే అని మేము ఇంకా కిందకెళ్ళిపోయాం. కిందకెళ్ళినాక మళ్ళీ వాళ్ళు కిందకొచ్చి లేదు కనిపించట్లేదని పైకి తీసుకొనొచ్చారనమాట. అప్పటికే 11 అయిపోయింది. తన్వి కొంచెం ఏడుస్తుంది. సరే అని పైకొచ్చిన తర్వాత వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడితే, లేదు మళ్ళీ పే చేయండి మాకు కనిపించట్లేదు. మీకు ఆల్రెడీ పే చేసుంటే మేము రిఫండ్ ఆటోమేటిక్‌గా బ్యాంక్ నుంచి రిఫండ్ వచ్చేస్తది అని చెప్పి చెప్పారు. అదేంటి మాకు డిడక్ట్ అయినట్టు క్లియర్‌గా కనిపిస్తుంటే మళ్ళీ మీరు పే చేయమంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా! కావాలంటే మీరు మా డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఇంకేం ప్రాబ్లమ్ ఉంది అని అంటే, లేదు లేదు మళ్ళీ పే చేయండి అని చాలా ఇన్సిస్ట్ చేశారనమాట. లేదు నేను మీ సీనియర్‌తో మాట్లాడతానంటే, అక్కడ నేనే సీనియర్‌ని అని ఆ మేనేజర్ చెప్పారు. లేదు నెక్స్ట్ లెవెల్ ఎవరుంటే వాళ్ళతో మాట్లాడతానంటే, వాళ్ళు చెప్పారు లేదు పే చేయక్కర్లేదు. జస్ట్ మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ మీ డీటెయిల్స్ ఇవ్వండి చాలు అని అన్నారు. ఆయనతో మాట్లాడినప్పుడు మళ్ళీ అక్కడున్న మేనేజర్ చెప్పారు, కాల్ చేస్తే కస్టమర్ కేర్‌కి అయిపోతది అని. వితిన్ 2 మినిట్స్‌లో ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పారనమాట. నిజంగా వాళ్ళకి ఆ సొల్యూషన్ తెలిస్తే 40 మినిట్స్ అట్లా నైట్ టైమ్ వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని నాకు చాలా అనిపించింది. వాళ్ళ మేనేజర్ ఎవరితో అయితే మేము ఫోన్ మాట్లాడామో ఆయన మాత్రం అపాలజీస్ చెప్పారు. కానీ ఇదేదో కరెక్ట్ అప్రోచ్ కాదు అన్నట్టు నాకు అనిపించింది. ఓకే. దాట్స్ ఆల్ ఫర్ నౌ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాం మా డేని. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మా తిరుపతి వీడియోస్ కూడా వస్తాయి. మర్చిపోకుండా చూసేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ బాయ్.